Dr. Spandana Nalagandla, consultant obstetrician gynecologist, laparoscopic surgeon and cosmetic gynecologist, director of Shrestha Multispeciality Hospital, BHCL. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అదే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. అంటే ఏజ్ పైబడిన వాళ్ళు కానీ లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన వాళ్ళు కానీ అందరూ చాలా సహజంగా కంప్లైంట్ చేసేది దగ్గిన తుమ్మిన యూరిన్ డ్రిబుల్ అవ్వడం అండి. కానీ అది మన దగ్గర మనకున్న కల్చర్లో చాలామంది మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. ఈ ఫీలింగ్ అనేది చెప్పలేము, నాకు ఏదో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది విచ్ ఇస్ నాట్ క్యూరబుల్ అని చెప్పుకొని దాచిపెట్టుకొని చాలా సఫర్ అవుతూ ఉంటారండి. కానీ ఈ మోడర్న్ మెడిసిన్లో దేనికి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటో చూద్దామండి. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మనకి మన యూరినరీ సిమ్టమ్స్ పైన కంట్రోల్ లేకపోవడం. దగ్గిన తుమ్మిన నవ్విన గట్టిగా యూరిన్ అనేది డ్రిబుల్ అవుతూ ఉంటుంది. అది చాలామంది డే టు డే లైఫ్లో ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం అండి. ఇది స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేదా కొంతమందికి మజిల్స్ లూజ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళకి టాయిలెట్ వచ్చి వాష్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ డ్రిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. కొంతమందికి కంటిన్యూస్గా ఫ్లో ఉంటూ ఉంటుందండి. సో ఇవే యూరినరీ ప్రాబ్లమ్స్. దీనికి ప్రతిదీ మనము సర్జికల్ ఇంటర్వెన్షన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని డిగ్రీస్ ఉంటాయండి. యాక్చువల్లీ ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రావడానికి కారణం ఏంటి అంటే యూరినరీ బ్లాడర్కి యురేత్రాకి ఉన్న యాంగిల్లో మజిల్ వీక్ అవ్వడం, ఆ టోన్ పోవడం వల్ల వాళ్ళకి ఆ లూజ్ అయిపోయి కంట్రోల్ లేకుండా దగ్గిన తుమ్మిన యూరిన్ అనేది డ్రిబుల్ అవుతూ ఉంటుందండి. ఇది మనం చాలాసార్లు అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ 3, 4 పిల్లల్ని కనడం, అది త్రూ నార్మల్ డెలివరీస్లో కనడం, లేదా డిఫికల్టీ డెలివరీస్, నార్మల్ వెజైనల్ డెలివరీస్ కొంచెం డిఫికల్టీతో అవ్వడము, లేదా ఎవరైతే ఎక్కువ పని బరువు ఎత్తుతారో డైలీ లేబరర్స్ అంటూ ఉంటాము, హూ స్ట్రెయిన్ మోర్, వాళ్ళలో మనం ఇలాంటివి చూస్తూ ఉంటామండి. కొంతమందిలో ఏజ్ పైపడిన కొద్దీ ఎలాస్టిసిటీ, మజిల్ టోన్, యాంగిల్, యూరినరీ బ్లాడర్కి యురేత్రాకి ఉన్న టోన్ పోవడము, వీటి వల్ల యూరిన్ అనేది డ్రిబుల్ అవుతూ ఉంటుంది. ఇంకా మన బాడీ కండిషన్స్ లైక్ ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ కారణాలు ఇంకా చాలా ముఖ్యమైనవండి. దీంట్లో వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, యూరిన్ డ్రిబుల్ అవ్వడము అనేది చూస్తూ ఉంటాము. కొంతమందికి ఏజ్ పైబడిన కొద్దీ దాని ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల యాంగిల్ టోన్ తగ్గిపోయి యాంగిల్ పోయి వాళ్ళకి దగ్గిన తుమ్మిన ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి, యూరిన్ డ్రిబుల్ అవ్వడము. కొంతమందికి ఇది సివియర్ కండిషన్స్లో యూరిన్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. లైక్ క్యాన్సర్ పేషెంట్స్, ఎవరైతే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా చేయించుకుంటుంటారో వాళ్ళలో ఈ యూరినరీ ఇష్యూస్ అనేవి మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనము చాలా రెగ్యులర్గా చూస్తామండి. అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, డిఫికల్ట్ డెలివరీస్, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వాళ్ళ కూడా వాళ్ళు యూరిన్ మోషన్కి స్ట్రెయిన్ అయ్యి యూరిన్ కూడా డ్రిబుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పెల్విక్ సర్జరీస్ అంటే డ్యూరింగ్ డెలివరీ అప్పుడు కానీ అలా వాళ్ళకి పెల్విక్ సర్జరీస్ అయ్యి యూరినరీ బ్లాడర్ కిందికి జారడము, లేదా గర్భసంచి బయటకు వచ్చే దారంలో అంటే ప్రొలాప్స్, వెజైనల్ ప్రొలాప్స్ కూడా ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీలో కూడా ఇది మోస్ట్ కామన్గా మనం చూసే సిమ్టమ్ అండి. దీనికి ట్రీట్మెంట్ ప్రతిదీ సర్జరీ ఇంటర్వెన్షనే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఇప్పుడు కొత్త లేజర్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి ఇన్ని రోజులు అందరూ చాలా రకమైన లేజర్స్ వాడారండి దీనికి. కాకపోతే వాళ్ళల్లో మనము సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే కామన్గా చూస్తూ ఉంటాము. లేజర్స్ వాడిన అందరికీ కూడా తగ్గిపోవాలి అనేది అది కాదు. కాకపోతే ఇన్ని రోజులు మార్కెట్లో ఉండి వాడిన లేజర్ కంటే ఇప్పుడు మనము అడ్వాన్స్డ్ లేజర్ ఫర్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది తెచ్చామండి. అదే జెట్ ప్లాస్మా HER2 మెషిన్ అండి. దిస్ ఈజ్ అ అడ్వాన్స్డ్ లేజర్. ఇట్ ఈస్ అన్ యూరోపియన్ లేజర్ విచ్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్ టువర్డ్స్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండి. ఈ లేజర్ మెషిన్ ఇది కంప్లీట్గా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు ద పేషెంట్, సేఫ్ టు ద పేషెంట్, ఇట్ ఈస్ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. ట్రీట్మెంట్ చాలా కంఫర్టబుల్గా పేషెంట్కి ఏ నొప్పి తెలియకుండా ఉంటుంది. అండ్ దీంట్లో మనము హార్మోన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ ఏ అనెస్థీషియా అవసరం కూడా పడదండి.
దిస్ ఈస్ ప్యూర్లీ కంఫర్టబుల్ అండ్ పేషెంట్కి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జెట్ ప్లాస్మా HER2 మెషిన్ మనం ఈ వాడే లేజర్ దీని సెషన్స్ అరౌండ్ 4 to 5 ఇస్తామండి, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద పేషెంట్. మైల్డ్ డిగ్రీలో ఉన్న వాళ్ళకి అరౌండ్ 3 to 4 సెషన్స్ వుడ్ బి సఫిషియంట్. లేదు కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి మనం 6 సెషన్స్ వరకు కూడా వెళ్తూ ఉంటామండి. అలాంగ్ విత్ కీగిల్ ఎక్సర్సైజెస్ చెప్తామండి. సో దట్ వుడ్ గివ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ టు ద పేషెంట్. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనము 2 weeks 10 to 14 days తర్వాత ఒక సెషన్ అంటూ చెప్తామండి. ఈ సెషన్కి అట్లీస్ట్ 2 weeks గ్యాప్ ఉంటే మజిల్ ఎలాస్టిసిటీ అనేది, కొలాజన్ స్టిమ్యులేషన్ అనేవి బాగా జరిగి ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయండి. ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ రిజల్ట్. And I suggest the patients who are suffering with stress urinary incontinence to come to our hospital, Shrestha Multi-Speciality Hospital, and have amazing results with Jet Plasma HER2, which is purely a non-surgical intervention. Thank you.